నమస్కారం. ఈరోజు మనం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. పైకి చూస్తే ఇవి ఒకదానికొకటి సంబంధం లేని చిన్న చిన్న వార్తల్లా కనిపిస్తాయి. ఒక రోడ్డు ప్రమాదం, ఒక అధికారి పాఠశాల సందర్శన, కొన్ని అభివృద్ధి పనులు, ఎన్నికల హడావిడి. ఇలా అవును, నిజమే. సాధారణంగా పేపర్లో చూసి వదిలేసే వార్తలివి. కాని కాస్త లోతుగా చూస్తే ఒక ప్రాంతం యొక్క, ఆ సమాజం యొక్క పూర్తి చిత్రాన్ని మనకు చూపిస్తాయి. అంతే. అందుకే ఈరోజు మన ప్రయత్నమేంటంటే ఈ వేరువేరు ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం. ఒక విషాదం, ఒక ఆశ, ఒక అభివృద్ధి, ఒక నియమం, ఇవన్నీ కలిసి ఏం చెబుతున్నాయి? మంచి ఆలోచన. ఒక సమాజం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవడానికి ఇలాంటి చిన్న విషయాలను పరిశీలించడమే సరైన మార్గం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా మనసును కలిచివేసే వార్తతో. వర్నీలో సోమవారం రాత్రి జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం గురించి. మన ఆధారం ప్రకారం ఒక బైక్ ఒక బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. అవును. ఈ ప్రమాదంలో నసురుల్లాబాద్ మండలం అంకోలుకు చెందిన మసుల సాయిరాం 25 ఏళ్లు అక్కడికక్కడే చనిపోయారు. ఇక్కడే గుండె తరుక్కుపోయే విషయమేంటంటే ఆ సమయంలో ఆయన ఒంటరిగా లేరు. తన భార్య 12 నెలల పాపతో కలిసి ప్రయాణిస్తున్నారు. అయ్యో, ఇది వినడానికే చాలా బాధగా ఉంది. ప్రతి వార్త వెనుక ఇలాంటి ఒక కుటుంబకథ ఉంటుంది కదా. ఒక యువకుడు జీవితంలో స్థిరపడాల్సిన వయసులో. అవును, ఆ 12 నెలల పాప ప్రస్తావన. ఆ ఒక్క మాటతో ఇది కేవలం ఒక యాక్సిడెంట్ న్యూస్ కాకుండా ఒక మానవ విషాదంగా మారిపోతుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక గణాంకం కాదు, ఒక కుటుంబం జీవితం మొత్తం తలక్రిందలైపోయింది. అయితే దీని మనం కేవలం ఒక దురదృష్టకరమైన సంఘటన అని వదిలేయొచ్చా, లేక ఇది ఇంకా పెద్ద వ్యవస్థాగత సమస్యకు సంకేతమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా మనం విధిరాత అనో, డ్రైవర్ల నిర్లక్ష్యమనో అనేసి ముందుకెళ్ళిపోతాం. కరెక్ట్. కానీ లోతుగా చూస్తే ఇది మన రోడ్డు భద్రత గురించి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఆలోచించాల్సిన విషయాలు. అంటే ఒక వ్యక్తి మరణం వెనుక అనేక వ్యవస్థాగత లోపాలు కూడా కారణం కావచ్చు అంటారా? చాలా సందర్భాల్లో అదే జరుగుతోంది. అది రోడ్డు డిజైన్ లోపం కావచ్చు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం కావచ్చు, లేదా అత్యవసర వైద్య సహాయం సకాలంలో అందకపోవడం కూడా కావచ్చు. ఎగ్జాక్ట్లీ. ప్రతి ప్రమాదం మన వ్యవస్థ తనును తాను సమీక్షించుకోవటానికి ఒక అవకాశమిస్తుంది. దీన్ని ఒక నంబర్లా చూడకూడదు. ఒకవైపు ఇలాంటి ఊహించని సంఘటనలతో జీవితాలు ఆగిపోతుంటే, మరోవైపు అదే వ్యవస్థలో భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం మామిడిపల్లి పాఠశాలలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా భిన్నమైన వాతావరణంలోకి మనల్ని తీసుకెళ్తుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారి సందర్శన గదా. నేరుగా క్లాస్ రూంలోకి వెళ్లారు. 3